నమస్కారం. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం P4 కార్యక్రమం చేపట్టిందని తాడేపల్లిగూడెం ఎంపీడీఓ ముప్పిడి వెంకటేష్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయం మీటింగ్ హాల్లో శుక్రవారం గ్రామ సచివాలయం ఉద్యోగులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలోనూ ఇంటింటికి వెళ్లి పేదలను గుర్తించి బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించనున్నారు. దీనికోసం అనుసరించవలసిన విధి విధానాలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ రోజు మా జిల్లాలో P4 సర్వే దాఖల శిక్షణా తరగతులు నిర్వహించబడుతున్నాయి. అంటే GSWS స్టాఫ్ అందరికీ కూడా అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రజల భాగస్వామ్యం గురించి పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్తాకి నూతన దృక్పథంతో మన రాష్ట్రం మార్గదర్శకాలు. ఈ కార్యక్రమంలో మండలంలోని పంచాయతీల కార్యదర్శులు, గ్రామ సచివాలయాల ఉద్యోగులు ఉన్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెం గ్రామంలో శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు జరిగాయి. శ్రీ కోదండ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మ వారి విగ్రహాన్ని నెలకొల్పి భవానీలు, గ్రామస్తులు సంయుక్తంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీ మండల అధ్యక్షులు సమయమంతుల దుర్గా కాశీ విశ్వేశ్వరరావు, భవ్య దంపతులు కుంకుమ పూజలో పీటల మీద కూర్చున్నారు. గ్రామానికి చెందిన సుమారు 300 మంది మహిళలు ఈ సామూహిక కుంకుమ పూజలో అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు కందుల రాము శాస్త్రవేద మంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గురుభవాని మట్ట అప్పారావు, ముమ్మడి సరయ్య, ఎస్ శ్రీహరిరావు, ఎన్ సత్యనారాయణ, ఎం ప్రసాద్ రెడ్డి, మాకిరెడ్డి నెహ్రూ, పెద్ద ఎత్తున భవానీలు, గ్రామస్తులు పాల్గొన్నారు. శుక్రవారము అధిష్టాన దేవత తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఎంతో మేలు చేకూరిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. అమరావతి నుంచి శుక్రవారం ఆయన జిల్లాల కలెక్టర్లతో వివిధ అంశాలపై సమీక్షించి మాట్లాడారు. జీఎస్టీ సంస్కరణలతో కలిగిన మేలును ప్రజలకు వివరించాలని అన్నారు. దీనిలో భాగంగా జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో దసరా నుండి దీపావళి వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా, వాణిజ్య పన్నుల శాఖ నోడల్ డిపార్ట్మెంట్ గా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుండి కలెక్టర్ చేకూరు కీర్తి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, జిల్లా రెవెన్యూ అధికారి డి సీతారామమూర్తి తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న కోట సత్తెమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు నిత్యహారతి, చండీ పారాయణం, కుంకుమార్చన పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలలో ప్రతిరోజు భక్తులకు నిత్యాన్నదానం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రావులపాలెం అరటికాయ మార్కెట్ యార్డ్ కి శుక్రవారం పెద్ద ఎత్తున రైతులు కర్పూర్ అరటి గెలలు తీసుకొచ్చి అమ్మకాలు జరిపారు. విజయదశమి సందర్భంగా కర్పూర్ అరటి గెలకు డిమాండ్ పెరిగింది. రైతుల నుండి వ్యాపారులు 6 గెలల లోడు 800 నుండి 1000 రూపాయల వరకు కొనుగోలు చేశారు. నవరాత్రుల సందర్భంగా భక్తులు ఆలయాల్లో కర్పూర్ అరటి ఎక్కువగా వినియోగించడంతో వ్యాపారులు కొనుగోలు చేశారు. రావులపాలెం అంకాలమ్మ ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కలశ పూజ, భజన కార్యక్రమంలో భవానీ మాలధారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దీపనే రాజపర బ్రహ్మణే నమో నమః.
భక్త్యా దీపం నమో నమః. దీపల ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల క్షేత్ర దేవత కుంకుళ్ళ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో శుక్రవారం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కుంకులమ్మ అమ్మవారి ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు ప్రతిరోజు రోజుకో అలంకారంలో భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఇందులో భాగంగా గర్భాలయంలో మహాలక్ష్మీదేవిగా కొలువైన అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. క్షేత్ర దేవతగా కొలువై భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతున్న అమ్మవారు మహిమాన్వితరాలుగా ఈ ప్రాంతవాసులు నమ్ముతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే నెల 9-10 తేదీల్లో భీమవరం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ కార్యక్రమాలు ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకు రక్షిత మంచినీటి పథకం అమలుకు ప్రభుత్వం 118 కోట్ల రూపాయల మంజూరు. అసెంబ్లీలో హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. 2027 కల్లా పూర్తి చేస్తామని మున్సిపల్ మినిస్టర్ నారాయణ హామీ. తణుకు కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ సేవలను వినియోగించుకునే సంస్థను అభివృద్ధి చేయాలి. వినియోగదారులకు విజ్ఞప్తి చేసిన సీనియర్ మోస్ట్ మాజీ ఎమ్మెల్యే మొళ్లపూడి. సభ్యులకు 20% డివిడెండ్ను ప్రకటించిన స్టోర్స్ ఉపాధ్యక్షులు వెంకటకృష్ణ. తణుకులో ఘనంగా సాహితీవేత్త చిలకమర్తి జయంతి ఆధ్వర్యం వహించిన సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ. పేదరిక నిర్మూలన కోసమే రాష్ట్ర ప్రభుత్వ P4 కార్యక్రమం స్పష్టం చేసిన తాడేపల్లిగూడెం ఎంపీడీఓ వెంకటేష్. తాడేపల్లిగూడెం మండలంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సామూహిక కుంకుమ పూజలు, మత సాంప్రదాయాన్ని పాటించిన భక్తులు. ప్రజలకు మేలు చేకూరుస్తున్న జీఎస్టీ సంస్కరణ విధానం అమరావతి కలెక్టర్ల సభలో ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం కోటసత్యమ్మ ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిత్యాన్నదానం చేస్తున్న నిర్వాహకులు. రావులపాలెం అరటి మార్కెట్ యార్డుకు పెద్ద ఎత్తున దిగుమతైన కర్పూర అరటి గెలలు 800 నుంచి 1000 రూపాయల వరకు అమ్ముడైన 6 గెలల లోడు. మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన ద్వారకా తిరుమల క్షేత్ర దేవత కుంకుళ్ళమ్మ అమ్మవారు పెద్ద సంఖ్యలో దర్శించుకున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.